నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హమన్నారు ఓ మహాకవి. అలాగే శాండు, ల్యాండు, లిక్కరు తిరుమల శ్రీవారు కాదేది అవినీతికి అనర్హం అని నిరూపించారు గత వైసీపీ పాలకులు. సో వాళ్ళు ఎన్ని అవినీతి కార్యక్రమాలు ఏ విధానంగా చేశారు అనేది కూడా మనం చూసాం. ఏ అంశాల్లో అవినీతి చేశారు అనేది కూడా చూసాము. సో ఆ కేసులు పెట్టాలన్నా, ఆ అవినీతిని తవ్వి బయటకు తీయాలన్నా కానీ రోజులు సరిపోవు, సంవత్సరాలు కావాలి. సో ప్రస్తుతానికి బూడిద విషయంలో కూడా అవినీతి చేసిన ఒక మాజీ మంత్రి గురించి మనం మాట్లాడుకుందాం. కానీ బూడిద అనగానే నాకు జనరల్గా ఓ మాట గుర్తొస్తుంది. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట అని చెప్పేసి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. ఎవరైనా ఇద్దరు అసమర్థులు కూర్చొని ఓ పని మీద చేస్తూ ఉంటే, ఓ పనిని నెరవేర్చాలని చేస్తూ ఉంటే, మీ ఇద్దరు కూర్చున్నారేంటి, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట, మీ ఇద్దరి వల్ల ఏది తెమలదలే అని అంటారు. కానీ ఇక్కడ జోగి అనే వ్యక్తి ఆ బూడిదలోనే అవినీతి చేశారు. లక్షలకి లక్షలు వెనకేసుకున్నారు అని చెప్పేసి, లక్షలకు లక్షలు కాదు, కోట్లకి కోట్లు వెనకేసుకున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఒక వివాదం అయితే రేగింది. సో ఆ జోగి ఎవరు అని మీకు ఈపాటికి అర్థమైపోయి ఉంటుంది. ఆయన ఎవరో కాదు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన హవా కొనసాగింది. ఆయన ప్రభ దివిటీలా వెలిగింది. అసలు ఆయన ప్రస్థానం చూస్తే మైలవరం టు పెనమలూరు వయా పెడన లాగా సాగింది. ఆయన అవినీతి చూస్తే అగ్రిగోల్డ్ టు లిక్కర్ వయా బూడిదగా సాగింది. సో ఏంటి లింకు అని చెప్పేసి మీకు చాలామందికి అనుమానం రావచ్చు. ఆయన పుట్టి పెరిగింది మైలవరంలో. అయితే ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా కూడా పనిచేసినట్టు మనకు తెలుస్తుంది మైలవరానికి. కానీ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకి ఆయనని పెడనికి పంపించారు. పెడనికి పంపించిన తర్వాత ఆయన పెడనలో కూడా ఆ వైసీపీ హవాలో, వైసీపీ గాలిలో గెలిచారు. పెడన నుంచి ఎమ్మెల్యేగా అయ్యారు. అయితే కొంతకాలానికే ఆయనని మంత్రి పదవి కూడా వరించింది. ఎందుకు వరించింది అని అంటే గనక ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మీద, అలాగే లోకేష్ మీద, ఇటువైపు చూస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద కూడా దుర్భాషలాడారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే బూతు పురాణం, నోరు తెరిస్తే చాలు తిట్ల దండకం, బూతు పురాణం ఇవే వచ్చేవి చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద, లోకేష్ మీద. సో ఇక్కడ చూసుకుంటే ఎప్పుడైతే ఒక నేత ఎదుటి పార్టీ వాళ్ళని, అంటే వైసీపీకి ప్రత్యర్థి పార్టీలుగా ఉన్న వాళ్ళని ఇష్టానుసారం బూతులు తిడతారో వాళ్ళని జగన్మోహన్ రెడ్డి చంకనెక్కించుకుంటారు. అదే జరిగింది జోగి రమేష్ విషయంలో. ఆయన అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద దుమ్మెత్తిపోయడాన్ని ఆయన చాలా చక్కగా దగ్గరికి తీసుకోగలిగారు. జోగి రమేష్కి మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. సో జోగి రమేష్కి మంత్రి పదవి తీసుకోవడానికి ఎటువంటి అర్హతలు ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే ఒకటే అర్హత, అది చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని తిట్టడం. అది వైసీపీకి ఉన్న ఒక సూత్రం అనమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ప్రధాన సూత్రం ఏంటంటే చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని బండబూతులు ఎవరైతే తిడతారో వాళ్ళకి మంత్రి పదవులు ఉంటాయి, లేని వాళ్ళకి, తిట్టని వాళ్ళకి మంత్రి పదవులు ఉండవు. తిట్టని వాళ్ళకి కనీసం నెక్స్ట్ ఎలక్షన్లో సీటు కూడా దక్కదు అని చెప్పడానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పెద్ద ఉదాహరణ. ఇక కమింగ్ టు ద పాయింట్, ఎప్పుడైతే మంత్రి పదవి కట్టబెట్టారో జగన్మోహన్ రెడ్డి, ఇక జోగి రమేష్ ఆగడాలకి హద్దు పొద్దు లేకుండా పోయిందని చెప్పొచ్చు. ఆయన ప్రభ వెలిగింది కృష్ణా జిల్లాలో, ఆయన హవా కొనసాగింది ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా. అంటే కేవలం కొత్త కృష్ణా జిల్లానో, అంటే ఎన్టీఆర్ కృష్ణా జిల్లానో, లేకపోతే పాత కృష్ణా జిల్లాలోనో కాదు, టోటల్గా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆయనకి ఎదురు లేకుండా పోయింది. అందుకనే అగ్రిగోల్డ్ భూములను కూడా ఆయన చెరపట్టారు. ఆయన మంత్రి అయిన వెంటనే కొన్నాళ్లకే అగ్రిగోల్డ్ భూముల పక్కన కొన్ని భూములు కొని ఈ సర్వే నెంబర్లని ఆ సర్వే నెంబర్లతో మ్యాచ్ చేస్తూ ఈ భూములను కొట్టేసే ప్రయత్నం చేశారు. కానీ అధికారం పోయిన కొన్నాళ్ళకే ఆ వ్యవహారం బయటపడింది. ఆ తర్వాత ఇప్పుడు మొన్న ఈ మధ్య లిక్కర్కి సంబంధించిన వ్యవహారం కూడా బయటపడింది. లిక్కర్కి సంబంధించిన వ్యవహారాన్ని చంద్రబాబుకి, లోకేష్కి అంటించాలని చూశారు జోగి రమేష్. అందుకోసం తన ఫ్రెండ్ అయిన జనార్దన్ రావుని తెర మీదకి తీసుకొచ్చారు. ఆయన చేతే చిత్తూరు జిల్లాలోని ములకల చెరువులో ఒక రూమ్ ఏర్పాటు చేసి అక్కడ కల్తీ మద్యాన్ని తయారు చేయించి దానిని బెల్ట్ షాపులకి సప్లై చేసే విధంగా ఒక ఏర్పాటు చేసి ఆయనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పేసి జనార్దన్ రావే స్వయంగా చెప్పారు. ఇది నేను చెప్తోంది కాదు, మొత్తం అంతా కూడా జనార్దన్ రావు ఏమని చెప్పారో మొత్తం అంతా కూడా మీరు విన్నారు. ఆల్రెడీ ఆడియన్స్ అందరికీ కూడా తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలు కూడా నివ్వెరపోయి చూశాయి. జోగి రమేష్ ఒక ముఖ్యమంత్రి మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఎంత కుట్ర పన్నాడా అని చెప్పేసి అంతా చూశారు.
పైగా ఇదేమన్నా జనార్దన్ రావు అప్రూవర్గా లొంగిపోయి ఆయన్నేదో కొనేసి ఆయన అప్రూవర్గా మార్చేశారు అని అనుకోవడానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి. వాట్సాప్ స్టేటస్ల దగ్గర నుంచి, వాట్సాప్లో చాటింగ్ దగ్గర నుంచి, వాట్సాప్లో కాల్స్, అలాగే ఫేస్ టైంలో కాల్స్, అలాగే వాళ్ళు ఎప్పుడెప్పుడు కలిశారా అనే దానికి గూగుల్ టేక్అవుట్స్ మొత్తం అంతా కూడా ఉన్నాయి. సో దీన్ని బట్టి ఖచ్చితంగా జోగి రమేష్ చంద్రబాబు మీద బురద చల్లించడానికి, లోకేష్ మీద బురద చల్లించడానికి ఈ కుట్రలు పన్నారు, లిక్కర్ కుట్రలు పన్నారని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు తాజాగా బూడిద వ్యవహారం బయటకు వచ్చింది. ఈ బూడిద వ్యవహారం ఏంటంటే, మామూలుగా అయితే ఎన్టీపీసీ అని ఒకటి ఉంటుంది విజయవాడకి దగ్గరలో, ఇబ్రహీంపట్నం ఆ సమీపంలో ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే విద్యుత్ ఉత్పత్తి చేస్తారు బొగ్గుని ఉపయోగించి ఈ విద్యుత్ ఉత్పత్తి చేసినప్పుడు అంతా కూడా బూడిద బయటకు వస్తుంది తర్వాత. సో ఆ బూడిద ఫ్లై యాష్ అంటారు. దాన్ని పలు రకాలుగా వాడుతూ ఉంటారు. అయితే అది మామూలుగా రాదనమాట. విడి రోజుల్లో అయితే ఒక 50 నుంచి 100 ట్రక్కుల్లాగా వస్తుంది. కానీ డిమాండ్ ఉన్న రోజుల్లో, అంటే ఉత్పత్తి ఎక్కువగా జరిగిన రోజుల్లో అయితే 150 నుంచి 200 ట్రక్కులు వస్తుంది. అంటే పెద్దవి లారీలు ఉంటాయి కదా, టిప్పర్ లారీలు. సో ఆ ఒక్కొక్క టిప్పరు మనకి ఎన్ని క్వింటాళ్ల బూడిదని మోస్తుందనేది ఇక మీ అంచనాకే వదిలేస్తున్నాను. సో అలాంటివి 50 నుంచి 100 టిప్పర్లు ఒక రోజులో వస్తుంది. అలాగే డిమాండ్ ఉన్న రోజుల్లో అయితే 150 నుంచి 200 టిప్పర్ల లారీలు బూడిద బయటకు వస్తుంది. ఇదంతా కూడా ఒక రోజు వాల్యూ చూసుకుంటే, అంటే డిమాండ్ ఉన్న రోజుల్లో అయితే వాల్యూ చూసుకుంటే 5 నుంచి 6 లక్షల వరకు ఆయన జేబులోకి వెళ్ళొచ్చు అనమాట. అంటే ఒక రోజుకి 5 నుంచి 6 లక్షలు మొత్తం అంతా కూడా జోగి రమేష్ అండ్ కోనే ఇదంతా పంచుకుంటారు. వేరే ఎవరు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఏ ఎమ్మెల్యేకి, ఏ మంత్రికి, ఏ ఎంపీకి ఇందులో భాగం లేదు. సో మొత్తం కూడా జోగి రమేషే భోంచేశాడు. ఆ బూడిదంతా కూడా ఆయనే రాసుకున్నాడు. సో ఇదంతా చూస్తుంటే అందుకే నేను అన్నాను, అగ్రిగోల్డ్ టు లిక్కర్ వయా బూడిద అని చెప్పేసి, అలాగే మైలవరం టు పెనమలూరు వయా పెడన అని చెప్పేసి. సో ఈ కృష్ణా జిల్లా వ్యాప్తంగా జోగి రమేష్ చేసిన ఆగడాల గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అయితే మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? జోగి రమేష్ చేసిన ఈ అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు, ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద బురద జల్లే కార్యక్రమాల గురించి ప్రభుత్వం ఎలా యాక్షన్ తీసుకుంటుందనేది చూడాలి. నాకు తెలిసినంత వరకైతే ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం కూడా జాలి తలచకుండా కరెక్ట్గా వర్క్ చేస్తే, కరెక్ట్గా ప్రతి దాని మీద సివియర్ యాక్షన్ తీసుకుంటే, విడిచిపెట్టకుండా ఏమాత్రం కూడా జాలి తలచకుండా కరెక్ట్ యాక్షన్ తీసుకుంటే జోగి రమేష్కి రాజకీయ భవిష్యత్తే లేకుండా పోతుంది ఆయన చేసిన అవినీతి కార్యక్రమాలు, ఆయన చేసిన కుట్రల వల్ల అని నేను అనుకుంటున్నా. దీని మీద కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.